కంసుడి ఆజ్ఞ ప్రకారం ధనుర్యాగ సభా మంటపంలో అన్ని రకాల ఏర్పాట్లు, అలంకారాలు సమున్నత స్థాయిలో జరిగాయి. ఊరివారు కూర్చొనే ఆసనాలు, రాజవర్గ వారు కూడా రాజబంధువులు కూర్చోనటువంటి ఆసనాలు, అంతఃపుర స్త్రీలు కూర్చున్నటువంటి పరదాలు, గదులు అన్నీ సర్వాంగ సుందరంగా రూపొందించబడ్డాయి. ఇక మల్ల యుద్ధ రంగ వేదికలు, ధనుర్విద్య వేదికలు, ఇతర ఆయుధ యుద్ధ వేదికలు చాలా విస్తారమైన స్థాయిలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆ రోజు ప్రేక్షకులు మరీ విపరీతంగా వచ్చారు. సభాస్థానమంతా నానా కోలాహలంగా ఉంది. సభలోని పానీయ వేదికల వద్ద, పలహారాల వేదికల వద్ద, పానీయాల వేదికల వద్ద ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. జనం విచ్చలవిడిగా సంచరిస్తున్నారు, విచ్చలవిడిగా తింటున్నారు. కూర్చునేవాళ్ళు కూర్చున్నారు, పడుకునేవాళ్ళు పడుకుంటున్నారు. చెప్పవలసిన పని లేదులేండి. ఇంతలో కంస మహారాజు సభాస్థానానికి విచ్చేశాడు. వస్తూనే కువలయ పీడ గజాన్ని సభా ద్వారం దగ్గర నిలబెట్టండి అని అరుస్తూ లోపలికి ప్రవేశించిన కంసుడికి సభాసదులు జయ జయ ధ్వనాలతో స్వాగతం పలికారు. కంసుడు తెల్లటి బట్టలు కట్టుకున్నాడు, పెద్ద కిరీటం పెట్టుకున్నాడు, మంచి ఆర్భాటంగా సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగారు సభా ప్రవేశం చేయగానే ఆయా యుద్ధరంగ వేదికల మీదకి ఆయా యుద్ధ విద్య విశారదాలు అందరూ కూడా, పెద్ద పెద్ద విశారదులందరూ కూడా భుజాలు చురచుర అనుకుంటూ ప్రవేశించారు. వెనువెంటనే మంగళవాద్యాలు, బేరీలు మ్రోగాయి. ఇంతలో శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ రాజవస్త్రాలు ధరించి, ఒంటికి వీరచందనం పూసుకొని, మెడలో పూలమాలలు వేసుకొని, తలకు పూలమాలలు చుట్టుకొని, మల్లయుద్ధం వీరుల్లాగా భుజాలు చురుచుకుంటూ సింహనాదాలు చేస్తూ, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఇట్లా నడుస్తున్నారట. చిన్నపిల్లలు ఇట్లా నడుస్తున్నారు. సభాభవనం ద్వారా దగ్గరకు వచ్చారు. వారిని చూస్తుంటే మహామాత్రుడు గుర్తుపట్టేశాడు. వెంటనే కువలయ పీడ గజాన్ని వారి మీదికి తోశాడు, ఒక్కపారి తోలాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు వికటహట్టహాసం చేస్తూ, ఈ కంసుడు యమమందిరానికి పోవాలని తొందరపడుతున్నాడు అంటూ మీదికి వస్తున్నటువంటి ఏనుగు పైకి తానే దూకి దాని తొండాన్ని తప్పించుకొని గట్టిగా చప్పట్లు కొట్టాడు. అలా చప్పట్లు కొడుతూనే మెరుపులాగా వేణుగు కాళ్ల మధ్యలోకి దూరి ఎగిరి ఏనుగు దంతాలు పట్టుకొని ఏనుగు కాళ్లకు తన కాళ్లను మోటించి ఆ దంతాలను గట్టిగా పీకసాగాడు. కువలయ పీడ గజం గల ఆ గజం ఆ బాధకు విలవిలలాడింది. కృష్ణుడి విదిలించి కొట్టాలని విశ్వ ప్రయత్నం చేసింది. మోకాళ్లతో ముందుకు వంగింది, తల విదిలించింది, దంతాలను నేలకేసి రాలింది, ఒక్కపారి రాచింది, వెనుకకు ముందుకు నడిచింది, ఊగిసలాడింది. శ్రీకృష్ణుడి మాత్రం తన పట్టు వదిలిపెట్టలేదు. కువలయ పీడ గల గజం ప్రాణభయంతో విలవిలలాడుతూ చిందులు చిందేసింది. ఆ చిందుల వల్ల దాని దంతాలు మరింత కదిలి 2 దంతాలు ఊడి వచ్చేశాయి. ఆ బాధతో అది ఘోరంగా జింకరింది. ఈలోగా శ్రీకృష్ణుడు నేలకు దూకి ఆ ఏనుగు దంతాలతో ఆ ఏనుగునే బలంగా పొడవసాగాడు. ఇంతలో బలరాముడు వెనుకాల నుంచి వచ్చి ఆ ఏనుగు తోకను పట్టుకొని బలంగా గుంజసాగాడు. ఈలోగా మావటివాడైనటువంటి మహామాత్రుడు శ్రీకృష్ణుడి మీదకు దూకి ఏనుగుడు పొడిచే అంకుశంతో శ్రీకృష్ణుడిని పొడవబోయాడు. కానీ శ్రీకృష్ణుడు మెరుపులాగా తప్పించుకొని తన చేతిలో ఉన్న ఏనుగు దంతాలతో వాడి తల పగలగొట్టేశాడు. కువలయాపీడ గజం కూడా శ్రీకృష్ణుడి దంతపు పోట్లకు తట్టుకోలేక మెలికలు తిరుగుతూ వికృతంగా జింకారాలు చేస్తూ నేల మీద పడి మరణించింది. ఇంతలో గజ పాదరక్షకులందరూ కూడా ఉన్న వీరులు రకరకాల ఆయుధాలు తీసుకొని శ్రీకృష్ణ బలరాముల మీదకి దూకారు. రామకృష్ణులు అది గమనించి సభామంటపం ముందున్నటువంటి స్వాగత ద్వార స్తంభాలను పీకి వాటిని ఆయుధాలుగా చేసుకొని వారందరినీ వెంబడించి చంపారు. నారాయణ నారాయణ హరే
కృష్ణ. ధనుర్యాగ సభామంటపంలో కూర్చున్నటువంటి ప్రేక్షకులందరూ సభాద్వారం వెలుపల జరుగుతున్నటువంటి కల్లోలానికి, సింహనాదాలు, ఏనుగు మరణ గీంకారాలకు ఆశ్చర్యపోయి గుంపులు గుంపులుగా బయటకు వచ్చి చూడసాగారు. వాళ్ళందరికీ లేత మొగ్గులలాగా ఉన్నటువంటి శ్రీకృష్ణ బలరాములు చేసిన మహాసంహారాన్ని చూసేసరికి ఆశ్చర్యం వేసింది. వారిని చూసేసరికి శ్రీకృష్ణ బలరాములకు ఉత్సాహం మరింత పెరిగిపోయి సింహనాదాలు చేస్తూ భుజాలు తొడలు చరుచుకుంటూ అటు ఇటు గంతులు వేయసాగారు. అది చూసి ప్రేక్షక జనం సంతోషంతో చప్పట్లు కొట్టసాగారు. ఇది గమనించిన కంసుడికి ముఖం వాడిపోయింది. ఇంతలో శ్రీకృష్ణ బలరాములు అలా గంతులు వేసుకుంటూనే ఆర్భాటంగా సభామంటపంలోకి ప్రవేశించి సరాసరి మల్లయుద్ధ వేదిక మీదకు దూకేశారు. అప్పటికే వాళ్ళ ఒళ్ళు అక్కడక్కడ రక్తసిక్తమే, చూడటానికి భయంకరంగా ఉంది. శ్రీకృష్ణుడు ఏనుగు దంతం ఒకదాన్ని తన భుజం మీద ఆనించుకొని సగర్వంగా సభను పరిశీలిస్తూ వేదిక మీద అటు ఇటు తిరిగాడు. అది చూసేసరికి కంసుడికి ఒళ్ళు మండిపోయింది. ఇంకా చాణూరా, ఏం చేస్తున్నావు నువ్వు అని అరిచాడు. వెనువెంటనే మహావీరుడైన చాణూరుడు శ్రీకృష్ణుడి మీదికి ముష్టికుడు, బలరాముడి మీదికి యుద్ధానికి దూకారు. ఇద్దరు కూడా, చాణూర ముష్టికులు ఇద్దరు కూడా ఒక్కపారి గర్జించాడు కంసుడు, ఏం చేస్తున్నారు మీరు అని. బయట ఏనుగు చచ్చిపోయిందని తెలిసిపోయింది. భయంకరమైన ఏనుగు అది దాంతోనే సగమైపోయాడు కంసుడు. ఇది చూసి వీళ్ళ విర్రవీగుతనాన్ని చూసి ఇంకా కష్టపడుతున్నాడు. కష్టమైపోయింది, మనస్సుకి భయం అయిపోయింది కూడా. ఇద్దరిని పంపించాడు. ఏం కూర్చున్నారు మీరు, చాణూరా ముట్టిక, ఏం చేస్తున్నారు మీరు? ఇది చూసి సభలో కూర్చున్న వీరుల్లో పెద్ద కలకలం బయలుదేరింది. వారు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకోసాగారు. ఇది మల్లయుద్ధ ప్రదర్శన రంగమే కానీ యుద్ధరంగం కాదు ఇది. ఈ కుస్తీ పోటీల వ్యవస్థకు అనాది సిద్ధమైన నియమాలు కొన్ని ఉన్నాయి కదా. పిల్లవాడితోనే పోటీ ఉండాలి కదా. ఇక పెద్దవాడైతే పెద్దవాడితోనే పోటీ ఉండాలి. వాళ్ళ వయసుకు తగు రీతిగా ఉండాలి కదా. ఇదేంటిది, బక్కవాడితోనే పోటీ పడాలి కదా. బక్కవాడి మీద పెద్దవాడిని పెడితే పోతాడు, కింద పడిపోతాడు. అందుకని బక్కోడు, చిన్నోడు, పెద్దోడు, ముసలోడు అట్లా ఉండాలి కదా. బండవాడు ఇట్లా పోటీ పడాలి. ఇది తిరుగులేనటువంటి ఒక నియమం కదా. కానీ ఈ పోటీ ఎట్లుంది, గెలిపే ముఖ్యం కానీ సంహారం ఉండకూడదు. అందువల్ల ప్రత్యర్థి నేల మీద పడిపోగానే ఎదుటివాడు దెబ్బలు కొట్టడం ఆపాలి. ఇదొక నియమం. ఒకవేళ కింద పడిపోయినాడు అనుకోండి, మళ్ళీ వాడిని కొట్టకూడదు, సావు దెబ్బలు కొట్టకూడదు. యుద్ధ సమయంలో కూడా పిడుగు గుద్దలు గుద్దరాదు, అది మాత్రం జ్ఞాపకం, అది మాత్రం చాలా నియమం. అందుకని గుద్దకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి నియమాలన్నీ పర్యవేక్షించేందుకు యుద్ధ విద్యా నిపుణుడైనటువంటి సమర్థుడైన పరిశీలకుడు ఉండాలి. అంపైర్ అంటామే మనము. ఆ అంపైర్ లేకపోతే ఆట సాగదు బాగా. అట్లా అంపైర్ లేరు దీంట్లో. ఇష్టం వచ్చినట్టు మొత్తుకోవటం, ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవటం, గుద్దుకోవటం. ఇదేంటి ఇది ఆట? ఇది యుద్ధమా? ఇది పోటీనా? ప్రస్తుతం ఈ మల్లయుద్ధ ప్రదర్శనలో అలాంటి నియమాలు ఏమీ కనిపించడం లేదు. చిన్న పిల్లల మీదికి ఏనుగుల వంటి మహావీరులు దూకుతున్నారు. యుద్ధ పరిశీలకుడు ఎవరూ కనిపించడం లేదు అక్కడ. ఇది చాలా అన్యాయం అని మాట్లాడుకోసాగారు. చిన్న పిల్లల మీద వీళ్ళు దున్నపోతులాగా ఉన్నారు. ఒక్కొక్కరు 10 దున్నపోతులు ఒక్కొక్కడుగా ఉన్నారు. వీళ్ళు పడుతున్నారే, ఏంటిది కథ? ఎట్లా ఉన్నారు వీళ్ళిద్దరూ అంటే ఆ దున్నపోతు తొడ వరకు వస్తున్నారు అంతే.
కాలు వరకు అంత చిన్నపిల్లలు వీళ్ళు. సభాసదులు ఈ విధంగా గుసగుసలాడుకుంటూ గోల చేస్తుంటే శ్రీకృష్ణుడు యుద్ధరంగ వేదిక మీద నిర్భయంగా గంతులు వేస్తూ సభకు నమస్కరించి ఇలా అన్నాడు. పైగా ఒక ఉపన్యాసం ఇస్తున్నాడు మా మహానుభావుడు. ఓ సభాసదులారా, గట్టిగా వినండి. నేను బాలుణ్ణి, అందుకే కదా ఈ గోల. నా ప్రత్యర్థి చాలా పెద్దవాడు, అందుకు తెలిసి కదయ్యా. పైగా పర్వతంలాగా ఉన్నాడు, దున్నపోతులాగా. అయినా నాకు ఈ పోటీ ఇష్టమే, ఈ యుద్ధము నాకు ఇష్టమే. ఇదేంటి ఆయనకి ఇష్టమంట. అయితే సభాసదులకు నా వాగ్దానం ఒకటి ఉంది. నా పక్షం నుంచి మల్ల యుద్ధ విద్యా నియమభంగం అనేది జరగదు. మీరు ఎంపైర్ లేదనుకుంటున్నారు కదా, నిజమే. కానీ నేను మాత్రము యుద్ధంలో నియమభంగము అనేటువంటిది, విద్యా నియమభంగం జరగదు. ఎదుటివాడు నియమభంగం చేసినా నేను భయపడను. ఇది కేవలం పోటీ ప్రదర్శన. ఇందులో వినోద క్రీడే ఉండాలి కానీ మరణ క్రీడ ఉండరాదు. కానీ ఈ చాణూరుడు, ఈ ముష్టికుడు దీనికి విరుద్ధంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది వీళ్ళు ఎగరే చూస్తూ ఉంటే. అయినా మీరెవరూ భయపడకండి. వీళ్ళిద్దరినీ లొంగదీసి నిగ్రహించి మా బలమేమిటో మేము మీకు చూపిస్తాం. వాళ్ళిద్దరూ పూర్వమే అనేకసార్లు మల్లయుద్ధ ప్రదర్శన నియమాలను అతిక్రమించి ప్రత్యర్థులను పోటీ రంగం మీదే సంహరించి విర్రవీగుతున్నారు వీళ్ళు. వీళ్ళకి అదే పని. వీళ్ళ నియమాలేమీ లేవు. ఎవరు పోటీకి వస్తే వాళ్ళని చంపడం అంతే, కంసుడి యొక్క సంతోషపెట్టడం అంతే. ఇక్కడ పోటీకి వచ్చిన వాళ్ళంతా గెలచల్లా కానీ చావటం ఒకటే ముఖ్యం. ఆ విషయం మాకు తెలియంది కాదు, మాకు బాగా తెలుసు వీళ్ళు చంపేవాళ్ళు అని. రణరంగంలో మరణిస్తే వీర స్వర్గమైనా వస్తుంది కదా, ఒట్టి పోటీలో మరణిస్తే అది ఉండదు. మీ మహారాజు గారు తనేదో గొప్ప వీరుణ్ణి అనుకొని వీరిద్దరినీ మా మీదకి తోలుతున్నాడు. బాగా సాకి పెట్టుకున్నాడు, తినిపించి. దీనికి ఫలితం ఏమిటో త్వరలోనే మీరు చూస్తారు అని గట్టిగా చెప్పుకొచ్చాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడుతుండగానే చాణూరుడు శ్రీకృష్ణుడి మీదకి, ముష్టికుడు బలరాముడి మీదకి దూకేశారు ఇద్దరు కూడా. ఆ మల్ల యుద్ధం ఎట్లా ఉంది? చాలాసేపు సాగింది. వీళ్ళకి మల్ల యుద్ధం పాపం రాదు, మన చిన్నపిల్లలకి. చాణూరు ముష్టికులు ఇద్దరు మల్ల యుద్ధంలో చాలా శిక్షణ పొందిన వీరులు వాళ్ళు. శ్రీకృష్ణ బలరాములకు అలాంటి శిక్షణ ఏమీ లేదు. వాళ్ళు ఏదో ఇట్లా ఆడుకునేవాళ్ళు. మామిడికాయలు ఇంతే వీళ్ళ కథ. అక్కడి నుంచి ఇక్కడి పుల్లంగోవులు, ఆవులను తోలుకురావటం, ఇంత మాత్రమే తెలుసు వీళ్ళిద్దరికి, బలరామకృష్ణులకి. వీళ్ళు పోటీ రంగంలో వాళ్ళకు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు, ఆ దున్నపోతలు. ఈ పోటీ రంగమే వారికి శిక్షణ పాఠశాలగా మారింది. అన్ని శిక్షణ పొందారు కానీ బలరామకృష్ణులో ఈ విద్య నేర్చుకోలేదు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, మనం ఇక్కడే నేర్చుకుందామని. చాణూరు ముష్టికులు ఇద్దరూ తమ మీదికి ఏ ఏ పట్లు వేస్తున్నారో ఆ పట్లను రామకృష్ణులు మెరుపుల్లాగా విడిపించుకొని మళ్ళీ అవే పట్లను చాణూరు ముష్టికుల మీదకి ప్రయోగిస్తున్నారు. ఓహో ఇదా పట్టు అని అక్కడ నేర్చుకుంటున్నారు వాళ్ళు అప్పటికప్పుడే. వీళ్ళేం నేర్చుకోలేదు కుస్తీలు, ఇప్పుడు కుస్తీలు నేర్చుకుంటున్నారు. సభాసదులు ప్రాణాంతకమైన ఆ పోటీని వెంట్రుకను నిక్కబొడుచుకొని మరీ చూస్తున్నారు ఏమైపోతుందో. కృష్ణుడు బలరామకృష్ణుడి మీద ఇద్దరికి కూడా చాలా ప్రేమ కదా ఆ జనానికంతా. అయ్యో ఏమైపోతుందో, అయ్యో నా కృష్ణుడు ఏమైపోతాడో. చాణూర ముష్టికులు ఇద్దరు ఎలా గర్జిస్తే బలరామకృష్ణులు ఇద్దరు కూడా అలాగే గర్జిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటే వీళ్ళు అంటున్నారు, వీళ్ళు హుమ్ అంటే వీళ్ళు హుమ్ అంటున్నారు. వాడు తొడకేసి కొడితే వీడు తొడకేసి కొడుతున్నాడు. వాడు ఒక్కపారి ఎగిస్తంతే వీళ్ళు ఎగిస్తంతున్నారు. వాళ్ళు అట్లా చేతులు పట్టుకుంటే వీళ్ళు పట్టుకుంటున్నారు. ఇద్దరు నేర్చుకుంటున్నారు. అన్నా నువ్వు నేర్చుకున్నావా? నేర్చుకున్నాను.
ఎట్లా దూకితే అలాగే దూకుతున్నారు. వాళ్ళు ఎలా తన్నితే వీళ్ళు అలాగే తంతున్నారు. వీళ్ళు దాటికి యుద్ధ వేదిక కదలాడసాగిపోయిందట, అట్లా కదిలిందట. శ్రీకృష్ణ బలరాములు గెలిచినప్పుడల్లా ప్రేక్షకులు జనులు గట్టిగా చప్పట్లు కొట్టి ఈలలు వేసి జయ జయధ్వనాలు చేసి వాళ్ళను అభినందిస్తున్నారు. దీంతోపాటు ఉద్రేకాన్ని పెంచే డప్పలు, మ్రోతలు, బకాల మ్రోతలు మిన్నుమిట్టుతున్నాయి. అంటే అట్లా విపరీతమైన శబ్దం చేస్తున్నాయి. ప్రజల్లోని ఈ ఉత్సాహం చూసేసరికి కంసుడికి ఒళ్ళు మండిపోయింది. తన ఎడమ చేయి పైకెత్తి వాద్యాలు ఆగిపోవాలని, జనం నిశ్శబ్దంగా ఉండాలని ఆజ్ఞాపించాడు. దానికి భయపడి జనమంతా పూర్తిగా నిశ్శబ్దం అయిపోయారు. ఎందుకంటే మాటిమాటికి బలరామకృష్ణుల మీద చప్పట్లు ఈలలో కొడుతున్నారు కదా, అది వాడికి ఇష్టం లేదు. అందుకని నిశ్శబ్దం అనేసాడు. వీళ్ళిద్దరూ కింద పడినప్పుడు ఎవరు చప్పట్లే కొట్టడంలే, అట్లా చూస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ కింద పడేసి పైన వేసినప్పుడు అద్భుతమైనటువంటి చప్పట్లు కొడుతున్నారు. కానీ ఆశ్చర్యం ఏమంటే రాజసేవకుల వాద్యధ్వనులు ఆగిపోయినా కూడా ఆకాశంలోంచి దేవదుందుబులు, దేవతుర్యాలు వినిపిస్తూనే ఉన్నాయి. చిన్నగా పైనుంచి దేవతలు చూస్తున్నారు అదృశ్య రూపంతో. దానికి తోడు ఆకాశంలో అదృశ్య రూపంలో ఉన్నటువంటి దేవతలు శ్రీకృష్ణ నీకు జయం జయం, కృష్ణ జయం కృష్ణ జయం అని అంటున్నారు. బలరామ నీకు జయం జయం. వీళ్ళు మల్లయుద్ధ వీరులు కాదు, భూమి మీద అవతరించినటువంటి రాక్షసులు. వీరిని సంహరించు, నీకు జయం జయం అని అరుస్తూ ప్రోత్సహించారు. వీళ్ళే మల్లయుద్ధ వీరులు అనుకున్నావా? వాళ్ళతో పోటీ, అటు పోటీ ఇటు పోటీ వేస్తున్నారు. ఒక్కపారి తన్ని చూపించకూడదా? ఆ మాటలన్నీ సభలో వారందరికీ వినిపించింది. వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఎక్కడి నుంచి ఈ శబ్దం వస్తున్నది? దేవతలంతా మాట్లాడుతున్నారు పైనుంచి. కృష్ణ తొందరగా సంహారం చేయి అని అంటున్నారు. ఈ శబ్దాలకు ఆశ్చర్యపడి కంసుడు ఆకాశంలోకి తేరిపారా చూస్తుండగానే అతని కిరీటంలో మధ్యను ఉన్నటువంటి పెద్దమణి ఉన్నట్టుండి రాలి క్రింద పడింది. ఈ శకునాలను గమనించినటువంటి శ్రీకృష్ణ బలరాములు చాణూర ముష్టికులతో మరీ కొంచెంసేపు మల్లయుద్ధ క్రీడ కొనసాగించారు. చాణూర ముష్టికులతో ఇలా కొంతసేపు క్రీడించిన తర్వాత శ్రీకృష్ణుడి విసుగు వచ్చినట్టయిపోయింది. ఎంతసేపు ఇది కొట్టుకోవటం? అతను మెరుపులాగా ఒక గంతు వేసి తన మోకాళ్లతో చాణూరుడి గుండెల మీద గట్టిగా పొడిచి అదే క్షణంలో అతని మాడు మీద గట్టిగా గుద్దాడు ఒక్కపారి. ఈ పోట్లకు చాణూరుడు వెనక్కి విరుచుకొని వెనుకకు కూలాడు. ఈలోగా కృష్ణుడు పొడిచినటువంటి పోటుకి చాణూరుడు కనుగుడ్లు ఆ వెళ్లకు వచ్చి పైకి వచ్చేసాయి. నరాల తీగలతో గాజు బుడ్డీల్లాగా వెళ్లాడాయట ఆ కళ్ళంతా కూడా. ఇది గమనించిన ఇతర మల్లవీరులు భయభ్రాంతులై దూరంగా పరుగులు తీశారట. ఇంకెందుకులే ఇది మనమని. ఈ తోషాలకుడు అనేవాడు మహాపర్వత శిఖరంలాగా శ్రీకృష్ణుడి మీదకి దూకాడు. ఒకడున్నాడు, వాడు దూకాడు. శ్రీకృష్ణుడు వాడి కాళ్లను గాలిలోనే పట్టుకొని 100 సార్లు గిరగిరా తిప్పి ప్రజల మీద వేయకోకుండా ప్రజల నుంచి బయటికి వేసేశాడు. అట్లా కొట్టిపారేశాడు. తోషలకుడు నెత్తురు కక్కుకొని మరణించేశాడు. అదే సమయానికి బలరాముడు తన పిడుగు గుద్దులతో ముష్టికుడి తల పగలగొట్టాడు, వాణ్ణి సంహరించాడు. ఈ విజయాన్ని చూసిన ప్రేక్షక జనం భయభ్రాంతులై కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.